ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఉద్రిక్తత నెలకొంది. బూదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద మృతుల కుటుంబాలతో ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఆందోళనకారులతో చర్చించి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు మృతుల కుటుంబాలు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఉద్రిక్తత నెలకొంది. బూదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద మృతుల కుటుంబాలతో ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే శ్రీరామ రాజగోపాల్ తాతయ్య ఆందోళనకారులతో చర్చించి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు మృతుల కుటుంబాలు. అల్ట్రాటెక్ సిమెంట్ లో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో మరి 16 మంది హాస్పిటల్లో, 10 ఆంధ్ర హాస్పిటల్, 9 మణిపాల్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. దానిలో ఒకతను ఆవుల వెంకటేశ్వర చనిపోవడం జరిగింది. ఈ విషయం మీద ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా మా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా మాతో మాట్లాడడం జరిగింది. ఆ ప్రభుత్వ యొక్క ప్రజలు ఎవరైతే నష్టపోయారో ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆదుకుంటూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కార్యకర్త సహాయ నిధి కూడా సాయం చేస్తాం. అదేవిధంగా ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా చెప్పి ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటూ వైద్యపరంగా అటు మేనేజ్మెంట్తో పాటు ప్రభుత్వం కూడా ఎవరైతే హాస్పిటల్ చికిత్స పొందుతున్నారో అందరూ కూడా పూర్తిగా వైద్యం అందజేయడం, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జిల్లా యొక్క సిపి గారు కూడా అందరూ కూడా వైద్యం